వాడ బొడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు. ఇది ఏలేరు, ఇక్కడ నీకు సాగలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడన్నావు. 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2008-9లో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ 1ని 70% పనులు చేశాం. స్లూయిస్లు కట్టాం, కాలువలు తవ్వాం, అన్ని రకాల పనులు 70% పూర్తి చేశాం. నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసింది దానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావా అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్లు లేక ఎండిపోయి పంటలు రావు, వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. 2 విధాల రైతు నష్టపోతాడు. చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు. పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఈవేళ ఆ 5 సంవత్సరాలు ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏలేరు ఆధునీకరణ, మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి, నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన నాగులాపిల్లి రావణకపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేసావు. ప్రకాష్, నందిని, సురేష్ జడ్జికి ఇస్తున్నాం, టెండర్ పిలుస్తున్నాం. హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి? రిటైర్డ్ జడ్జి, అది మన రెడ్డే. ఈ ప్రకాష్, నంది, సురేష్ వచ్చారు కదా, ముగ్గురు ఎలవన్నో. ఏ ప్రకాష్, టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం. ఏ సురేష్, టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం. మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా నిండుకుండలాగా ఏలేరుంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ.